అందరికీ నమస్కారం. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని బిడ్డని తీసుకునే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. నమస్తే మా గౌతమి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌతమి. నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year ఎప్పుడు ఇక్కడికి వచ్చాను. సో నాకు ఇప్పుడు డెలివరీ అయ్యి 5 months అవుతుంది మేడం. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మేడంని కలిశాను. సో మేడంని కలిసినప్పుడు అంతా బాగుంది, ఖచ్చితంగా తీసుకుంటావు అని చెప్పారు. సో ఐఎమ్ హ్యాపీ. మేడం అలా చెప్పారు కదా, నేను తీసుకుంటాను. ఫస్ట్ 6 months అని చెప్పారండి. 6 months అని చెప్పినప్పుడు ఓకే 6 months ఓకే ప్రాబ్లం లేదు అనుకున్నాను. 3 months వరకు మోస్ట్లీ టెస్ట్లు అన్నీ చేశారు. అన్ని టెస్ట్లు నాకు మంచిగానే ఉన్నాయి. సో అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. అన్ని టెస్ట్లు మంచిగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, సో నేను ఖచ్చితంగా తీసుకుంటాను అనే ధైర్యం అయితే వచ్చేసింది. తర్వాత ట్యూబ్ టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ ఫాలిక్యులర్ స్టడీ చేశాను మేడం. చేసినప్పుడు ఫస్ట్ టైమే నేను కన్సీవ్ అయిపోయాను అనమాట. ఫస్ట్ దాంట్లోనే కన్సీవ్ అయ్యాను. సో ఐఎమ్ హ్యాపీ. ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీ అనమాట. తర్వాత ఇంకా అంతా మంచిగానే ఉంది. మేడం వాళ్ళు డైట్ అన్నీ చెప్పారు, ముందే డైట్ చెప్పారు. డైట్ అంతా ఫాలో అయ్యాను. వాకింగ్కి వెళ్ళేదాన్ని, మెడిటేషన్ చేసేదాన్ని, అన్నీ చేశాను అనమాట. తర్వాత ఇంకా 3rd monthలో నాకు స్పాటింగ్ అయింది. తర్వాత ఇక్కడికి వచ్చాను. అదేం కాదు, అది నార్మలే అని చెప్పారు. తర్వాత అది ఒక 1 weekకి తగ్గిపోయింది. మళ్ళీ 4th monthలో కూడా సేమ్ స్పాటింగ్ అలాగే అయితే భయపడతా వచ్చాను అనమాట. అప్పుడు మీరు చెప్పారు, స్కానింగ్ రాశారు, స్కానింగ్లో అంతా బాగుంది, ఇంకా నువ్వు భయపడుతూ ఉంటే ఇంక ఇలాగే ఉంటుంది, భయపడకు అని గట్టిగా చెప్పారనమాట. సో నేను అప్పుడు అది వదిలేశాను. ఇంకంతా మంచిగానే ఉంది, ప్రాబ్లం లేదు అనుకున్నాను. ఇంకా అలాగే కంటిన్యూ అయింది. 7th month ఫస్ట్ స్కాన్ అన్నీ బాగున్నాయి అన్నమాట. 7th monthలో బేబీ బ్రీచ్ పొజిషన్కి వచ్చింది. సో అప్పుడు కూడా ఏం కాదు, అయితే నార్మల్ లేదంటే సిజేరియన్, ఓకే ఏదైనా పర్లేదు అనుకున్నాను. ఓకే తర్వాత ఇంకా 7th month 8th monthకి ఉమ్మనీరు ఎక్కువైందనమాట మేడం. ఒక ఉమ్మనీరు ఎక్కువైంది, ఏం కాదు అనుకుంటూనే ఉన్నాను, చెప్పుకుంటున్నాను అనమాట, ఏం కాదు అని. తర్వాత ఇంకా నాకు 9th month పెట్టిన ఒక 10 daysకి డెలివరీ అయిపోయింది. ఎందుకంటే ఉమ్మనీరు ఎక్కువ ఉంది, దట్టు బేబీ కూడా బ్రీచ్ పొజిషన్లోనే ఉంది. సో దివ్య మేడం చెప్పారు, చేసేసుకున్నాము, ఇక ఉమ్మనీరు ఎక్కువ ఉంది, పొట్ట కూడా టైట్ అవుతుంది అని చెప్తున్నావు కదా అన్నాను. తర్వాత మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను, మీరు అదే చెప్పారు. ఇంకా ఓకే చేసేసుకుందాము, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఓకే అనేసారు. ఇంకా అలాగా C-section చేసేసుకున్నాను అనమాట. అంతా హ్యాపీ. బేబీ ముందు పుట్టినా కానీ మొత్తం బాగుంది, మొత్తం వెయిట్ అంతా బాగానే ఉంది. సో చాలా థ్యాంక్ యూ మేడం. నా మైండ్ సెట్ చేంజ్ చేశారనమాట. ఇంకొద్దిగా నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఉండేదాన్ని, ఎందుకు రావట్లేదు అని. సో నేను అట్లా కాకుండా మీరు చెప్పిన తర్వాత కొద్దిగా వస్తుంది, ప్రాబ్లం లేదు అలా అనుకున్నాను. సో అప్పుడు మైండ్ సెట్ చేంజ్ అయింది. ఓవరాల్గా నా బాడీ నాకు తగినట్లు అట్లా ఉందన్నమాట. ఫస్ట్ నుంచి ప్రాబ్లం లేదు అనే నమ్మకం ఎక్కువ. సో దానివల్ల కన్సీవ్ అయిపోయాను. మెయిన్ మీరు చెప్పిన మాటలే అనమాట. ఇంకా అన్నీ స్టాఫ్ అయితే చాలా బాగా చూసుకున్నారు మేడం. డెలివరీ అయిన తర్వాత కానీ, డెలివరీకి ముందు వచ్చినప్పుడు కానీ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ప్రతి ఒక్క మేడం ఫోన్ చేసి కనుక్కునే వాళ్ళు, అంతా చాలా బాగా చూసుకున్నారు. మెయిన్ మీరైతే వచ్చినప్పుడల్లా నేను లోగానే వచ్చేదాన్ని, ఇలా స్పాటింగ్ అయినప్పుడు అట్లా మీరు చెప్పారన్నమాట, ఏం కాదు అది నార్మల్, నువ్వు ఇలా ఆలోచిస్తే ఇంకా ఎక్కువే అవుతుంది, అది వదిలేసే అన్నారు. నేను అవన్నీ వదిలేసాను, హ్యాపీగా డెలివరీ చేసుకున్నాను. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ.